కూర్చున్న చోటుకే కాళ్ళ దగ్గరికి అన్నీ వచ్చేస్తుంటే కంఫర్ట్ జోన్ దాటి కన్సిస్టెంట్గా వర్క్ చేయాలని ఎంతమందికి అనిపిస్తుంది చెప్పండి. అందులో కొంత భయాలు, కొన్ని బెరుకులు, కొన్ని చేదు అనుభవాలు ఇలా అన్నీ ఉంటాయి కదా. అందుకని నేను కూడా ఆన్ అండ్ ఆఫ్ వర్క్ చేస్తూ వచ్చాను 15 yearsగా. బట్ మొన్న అనుకోకుండా ఒక ఛాలెంజ్ తీసుకున్నాను. అదే 100 days ఆఫ్ కన్సిస్టెంట్ వర్క్ యాజ్ అన్ ఇన్సూరెన్స్ ఏజెంట్. అంటే రోజు ఇన్సూరెన్స్కి సంబంధించిన ఏదో ఒక పని చేయడం. ఏదో ఒక పని అంటే ఏదో ఒకటి ఆర్టికల్ చదివేసి లేకపోతే ఒక ఇన్సూరెన్స్ వీడియో చూసేసి అయిపోయింది అనుకోవడం కాదు. 3 P's మా గోల్డెన్ రూల్ అనమాట. ఏంటంటే ఒకటి ప్రాస్పెక్టింగ్ రోజు చేస్తూ ఉండాలి. లేదు ప్రజెంటేషన్ రెగ్యులర్గా ఇస్తూ ఉండాలి. అండ్ పాలసీనే క్లోజ్ చేయాలి. ఈ 3 P'sలో రోజు ఏదో ఒక పీ అయితే కంప్లీట్ అవుతూ ఉండాలి. ప్రజెంటేషన్కి ఆల్రెడీ ప్రాస్పెక్టింగ్ వాళ్ళతో మాట్లాడడమే మెయిన్ కీ ఫ్యాక్టర్ అనమాట. అయితే మీలో చాలామంది సాఫ్ట్వేర్ వర్క్ ఎలా జరుగుతుందో చూసే ఉంటారు, లేకపోతే ఇంకోటి ఏదో వర్క్ జరగడం చూసుంటారు. కానీ ఇన్సూరెన్స్ వర్క్ అసలు ఎలా జరుగుతుందో మీలో ఎంతమందికి తెలుసో లేదో నాకు తెలియదు. అయితే మా కన్వర్షన్ రేషియో అన్నది చాలా తక్కువ ఉంటుంది. కోల్డ్ కన్వర్సింగ్ అంటే తెలియని వాళ్ళతో మాట్లాడినప్పుడు కన్వర్షన్ రేషియో చాలా తక్కువ ఉంటుంది అనమాట. అండ్ బట్ రిఫరెన్స్ మార్కెట్లో చాలా కొంచెం బెటర్గా ఉంటుంది అనమాట. తెలిసిన వాళ్ళకి దగ్గరికి అప్రోచ్ అయితే 10 మందిలో ఒకళ్ళో ఇద్దరో ముగ్గురో మన పాలసీ క్లోజర్ రేషియోని బట్టి కంప్లీట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ అదే కోల్డ్ కన్వర్సింగ్ చేస్తే 1000లో 1, 2, 3 క్లోజ్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. అది కూడా మన ఎక్స్పీరియన్స్ని బట్టి, మన కన్విన్సింగ్ స్కిల్స్ని బట్టి రేషియోస్ మారుతూ ఉంటాయి. బట్ ఎంత రఫ్గా చేసినా కానీ ఇవైతే ఉంటాయి. అయితే రిఫరెన్స్ సర్కిల్ అన్నది కొంతకాలానికి ఇన్సూరెన్స్ ఏజెంట్గా జాయిన్ అయిన కొంతకాలానికి అయితే కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత మనకు తెలిసిన వాళ్ళని దాటి వాళ్ళకి తెలిసిన వాళ్ళ రిఫరెన్స్లు తీసుకుంటూ అలా చేయగలిగితే కనుక బిజినెస్ బాగుంటుంది. బట్ ఇందులో ఒక మెయిన్ హెడేక్ ఏంటంటే 10 మెంబర్స్లో ఒకళ్ళిద్దరు పాలసీ చేస్తారు అంటే ఫస్ట్ 10లోనే ఆ రేషియో స్టార్ట్ అయిపోతుంది అని చెప్పలేం. 100లో లాస్ట్ 10-20 చేసి ఫస్ట్ 80 మెంబర్స్ నో అనే అవకాశం కూడా ఉంటుంది. ఆ టైంలో మనకు అసలు ఎంత ఫ్రస్ట్రేట్ అయిపోతామంటే, జీతం లేకుండా పని చేయమంటే ఎవరు చేయగలరు చెప్పండి. 100 మందితో మాట్లాడాలంటే మినిమం ఒక్కొక్కళ్ళతో 5-10 నిమిషాలు ప్రజెంటేషన్ ఇవ్వాలి. 100 ప్రజెంటేషన్స్ అంటే యావరేజ్గా 30 minutes ఆఫ్ ప్రజెంటేషన్ అయితే ఇవ్వాలి. టైం పడుతుంది, ఎందుకంటే తీసుకోకపోయినా డౌట్స్ అయితే వస్తాయి. నేనైనా కానీ కొనకపోయినా దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని అనుకుంటాను. సో అది హ్యూమన్ నేచర్. పోస్ట్పోన్ చేసే వాళ్ళు ఉంటారు, ఇంట్రెస్ట్ లేదనే వాళ్ళు ఉంటారు. బట్ వాళ్ళకి మన వంతు అసలు ఏ లోటు లేకుండా అన్ని డీటెయిల్స్ చెప్పగలిగితే పాలసీ కన్వర్సేషన్ ఇంకా బాగుంటుంది. అయితే ఇప్పుడు మాకు హెల్ప్ఫుల్గా ఉండడానికి ప్రస్తుతానికి ఎల్ఐసిలో ఉన్న ప్రొడక్ట్స్ అయితే చాలా 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 మంచివి అనమాట. మన డే టు డే మన గోల్స్, నీడ్స్ అన్నీ ఫుల్ఫిల్ అయ్యేలాగా, అంటే పిల్లల ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఫుల్ఫిల్ అయ్యేవి, మన రిటైర్మెంట్ పర్పస్ కోసం లైఫ్ టైం మనకి ఒక పెన్షన్ ప్రొవైడ్ చేసేవి, బ్యాంక్లో ఎఫ్డీ వేసుకున్నట్టు ఎఫ్డీ లాంటి ఆప్షన్స్ ఇలాంటివి చాలా చాలా ఉన్నాయన్నమాట. అయితే వీటన్నిటిని ఆ సందర్భానికి తగ్గట్టు, ఆ మనిషికి తగ్గట్టు, వాళ్ళ బడ్జెట్కి తగ్గట్టు డిజైన్ చేసి ఇవ్వడం అదైతే చాలా పెద్ద ఛాలెంజ్ అనే చెప్పాలండి. ఎందుకంటే అంత ఈజీగా మనం ఏదో 40 పాలసీలు బట్టి పట్టలేము. మనం ఒక 5-10 బట్టి పడితే సరిపోతుంది. చాలామంది ఈ రోజుకి ఒక పాలసీ బట్టి దాంతోనే అది అవతల వాళ్ళకి పనికొస్తుందా పనికిరాదా అన్నది కూడా చూడకుండా పాలసీ ఇచ్చే ఏజెంట్స్ ఉన్నారు. బట్ ఒక మంచి సెల్లింగ్ అందరికీ ఉపయోగపడే వాటిల్లో ఒక 5-10-15 తీసుకుని వాటిల్ని అవతల వాళ్ళ నీడ్కి తగ్గట్టు డిజైన్ చేస్తూ మోడిఫై చేస్తూ ఇవ్వగలిగితే అటు వాళ్ళు హ్యాపీ కస్టమర్స్ అవుతారు, ఇటు మనం కూడా హ్యాపీగా లైఫ్ లాంగ్ ఉండొచ్చు. అయితే ఇందులో వచ్చిన ఇంకో చిక్ ఏంటంటే పాలసీ తీసుకున్నప్పుడు వాళ్ళు ఏ టర్మ్స్ అండ్ కండిషన్స్ విని తీసుకున్నారో గుర్తుండదు. ఆ తర్వాత మీ ఇన్సూరెన్స్ పాలసీ ఖచ్చితంగా మీకు రెన్యువల్స్ ఆన్ టైం జరుగుతూ ఉండాలి. స్కూల్ ఫీజు చూడండి, స్కూల్ ఫీజు లేట్ అయితే పిల్లల్ని స్కూల్ నుంచి పంపించేసే స్కూల్స్ కొన్ని ఉంటాయి, లేదు ఫైన్ వేసే స్కూల్స్ కొన్ని ఉంటాయి. సో అలాగే ఎక్కడికైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం అంటే ఎప్పుడో కట్టుకునేది కాదు, ఆన్ టైం ఎప్పటికప్పుడు కట్టుకోవాల్సింది. కానీ చాలామంది ఆ విషయంలో నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు తోచినప్పుడు కడతారు. మళ్ళీ మధ్యలో మనకే కాల్ చేసి మీరు ఆన్ టైం కట్టాలని చెప్పాలని తెలియదా మీకు అని మన మీద కూడా అరుస్తారు. బట్ వాళ్ళ ఫ్రస్ట్రేషన్స్ అన్నీ కూడా అర్థం చేసుకుని చెప్తే అస్తమానం చెప్తున్నారు మాకు తెలీదా అంటారు, చెప్పకపోతే చెప్పాలని తెలీదా అంటారు. సేల్స్లో ఉండడమే అంటే సేల్స్ తర్వాత ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ అన్నది కూడా ఇందులో చాలా 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 పెద్ద విషయం అనమాట. కొంతమంది అయితే హెడ్ఏక్ క్రియేట్ చేస్తూ ఉంటారు.
ఆన్ టైమ్ పాలసీ రివైవల్, పాలసీ రెన్యువల్, పాలసీ లోన్ ఇవన్నీ సర్వీసెస్ ఇస్తూ ఉండాలి. అండ్ ఇవన్నీ కాక అండ్ ఎప్పుడైనా మీరు గుర్తుంచుకోండి, మీ పాలసీ కనుక ల్యాబ్స్లో ఉంటే ఆన్ టైం మీరు ప్రీమియం కట్టకపోతే మీరు అప్పటి వరకు ఇన్ని ప్రీమియమ్స్ కట్టారు, మీది ఎంత లక్షల్లో ప్రీమియం ఉంది అన్నది అనవసరం, మీకు క్లెయిమ్ రాదు. సో ఏదో ఒక పాలసీ తీసేసుకున్నాము ఇంకా తీసేసుకుంటే లైఫ్ లాంగ్ సెక్యూర్ అయిపోయినట్టు కాదు, దాన్ని ఎన్ఫోర్స్లో పెట్టే రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది మీకు. అండ్ నేనైతే ఉన్న వాళ్ళకి సర్వీస్ చేస్తే సరిపోతుంది అనుకుంటూ ఉన్నాను కానీ బట్ నేను 100% ఎఫర్ట్స్ పెట్టినా పెట్టకపోయినా, పెట్టగలిగినా పెట్టలేకపోయినా అట్లీస్ట్ 100 days ఆఫ్ ఎఫర్ట్స్ అయితే పెడదామని అయితే డిసైడ్ అయ్యానండి. సో ఈరోజు Day 4 అనమాట. టైం ఇప్పుడు 3 o'clock అయింది. సరే, మొన్నటి వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చేస్తూ నేనైతే ఈరోజు వర్క్కి అయితే ప్రిపేర్ అయిపోతున్నాను. ఇప్పుడు నేను కాలింగ్ అండ్ ఫాలోఅప్ చేద్దాం అనుకుంటున్నాను. కాలింగ్ అంటే ఆల్రెడీ కొంతమందితో మాట్లాడడం జరిగింది, వాళ్ళకి ఒకసారి ఇంకొకసారి మాట్లాడడం నోన్ ప్రాస్పెక్ట్స్కి. అండ్ మొన్న ప్రాస్పెక్ట్స్ కలెక్ట్ చేశాను కదా, మొన్న 4 daysలోనూ కలెక్ట్ అయిన వాళ్ళని కాంటాక్ట్ చేయడం చేయాలన్నమాట. సో నేను ఈ వర్క్ చేసి ఈరోజు అప్డేట్ ఏమైంది అన్నది నేను చెప్తాను. బట్ ఇట్స్ బీన్ 4 days. 4 daysలో ఇంకా ఒక పాలసీ కూడా కంప్లీట్ అవ్వలేదు. ముందు ఫాలోఅప్ చేసిన పాలసీస్ అయితే నేను కన్సిడర్ చేయనండి. సో అవి ఆల్రెడీ ముందు వర్క్ కాబట్టి 100 daysలోనూ అసలు ఎంత పాలసీస్ కంప్లీట్ అయ్యాయి, ఎన్ని పాలసీస్ కంప్లీట్ అయ్యాయి, ఎంత ప్రీమియం కలెక్ట్ అయింది, అసలు దాన్ని బట్టి నాకు ఎంత ఇన్కమ్ వచ్చింది అవన్నీ కూడా చూపిస్తాను. బట్ ఆన్ వన్ కండిషన్, నాకు ఈ వీడియోకి అట్లీస్ట్ ఒక 100 likes వస్తే నేను ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చూపిస్తాను. ప్రస్తుతానికైతే మొన్న చేసిన బ్రేక్ఫాస్ట్కి అప్పటికప్పుడు వీడియోలు వాయిస్ ఓవర్లు 2 ఇవ్వడం అవ్వట్లేదు అనమాట. అందులోనూ ఇన్సూరెన్స్ వర్క్, వీడియో వర్క్ ఏదో ఒకటే అవుతుంది. అడ్వాంటేజ్ ఏంటంటే మా పాపకి లంచ్ బాక్స్ కూడా ఇవ్వాల్సిన పని లేదు కాబట్టి ఇంకా మార్నింగ్ తను వెళ్ళిపోయాక ప్రశాంతంగా అన్ని వర్క్స్ చేసుకుని తినేసి అప్పుడు నేను ఏమైనా పని ఉంటే చేసుకుంటే సరిపోతుంది. బట్ ఈ మధ్య అయితే కొంచెం మార్నింగ్ వంట కూడా త్వరగా చేస్తాను. పూరి చేసి అయితే నేను చాలా రోజులైందనమాట. ఆల్మోస్ట్ త్వరగా వంట ఫినిష్ చేసేసి నేను బయటికి వెళ్ళిపోతున్నాను. సరే, మీరు ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోగలరు.